సమరన్న గుడ్ ఆఫ్టర్నూన్. బ్రదర్ ప్రైజ్ చెప్పండి. ఏం లేదు, పుస్తకం అది చదివిన చాలా బాగుంది. చదివారా? పార్ట్ వన్ చదివారా? చదివా, చాలా బాగుంది. పార్ట్ 2 ఒకటి చూస్తున్నా. ఈ లోపల ఒక వీడియో చూసిన, భారత వర్ష టీవీ వాళ్ళది. ఆ, వాళ్ళు ఆ వీడియోలో ఏమంటున్నారంటే, సిరాజుద్దీన్ అన్నటువంటి వ్యక్తి అన్ని తప్పుడు సమాచారం చెప్పినాడు. అడిగినటువంటి ప్రశ్నలకు సిరాజుద్దీన్ అన్నటువంటి వ్యక్తి జవాబులు ఇవ్వలేకపోయినాడు. ఒకానొక కాలంలో సాంబశివరావు అన్నటువంటి వ్యక్తి కూడా ఆ తను చిన్నప్పటి నుంచి ఏవేవో వక్రీకరణలు అన్ని విని రాసుకున్నవన్నీ తీసుకుని వచ్చి మహేంద్ర ముందర చెప్పినాడు. కానీ మహేందర్ గారు మళ్ళా తర్వాత వాటికి హైందవులు వచ్చి వాటి కౌంటర్లు ఇస్తున్నప్పుడు ఎవరు సాంబశివరావు మళ్ళా వీడియోలు పెట్టి దానికి సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని మాట్లాడతాడు. ఎవరు ఎవరు ఛానల్ పేరేంది? భారత వర్ష. నేను నీకు లింక్ పెడతా ఇప్పుడు. ఏమంటున్నాడు? నేను సరి చేసుకున్నానన్న. మీరు ఇప్పుడు సరి అంటే ఓ రకంగా పొరపడతాము అన్నటువంటి ప్రయత్నం చేస్తాం, చూసినావా? అయ్యో నేను దీన్ని ఇప్పుడు కవర్ చేసుకోవాలనే అనేసి అని చెప్పి అటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటాడు. సాంబశివరావు మీద వీళ్ళు అబద్ధాలు చెప్పుకోకపోతే సాంబశివరావు అక్కడ సిగ్నేచర్ స్టూడియోలో వేసి వచ్చినటువంటి మిసైల్ ఏదైతే ఉందో అది మామూలుగా పనిచేయట్లే ఇప్పుడు కూడా. అదే వాస్తవానికి బ్రదరు, వీడి కళ్ళు ఎవడన్నా నూగాడా? వీడికి తెలియదు, బుద్ధి లేదు వీడికి. నేనేం చెప్పాను? నేను సరి చేసుకోవడానికి ప్రయత్నించాను, లేకపోతే వాడిని అతన్ని డిబేట్కి పిలిచాను ఆ పంతుల్ని. ఇప్పుడు 62,000 మంది చూశారు దాదాపు ఇప్పుడు ఆ వీడియో. ఇప్పుడు చూస్తే ఉంది ఛానల్లో. నేనేం చెప్పాను? సిగ్నేచర్ స్టూడియోలో నేను మాట్లాడొచ్చినటువంటి రెఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో ఆ పంతుల్ని వచ్చి ఏమన్నాడంటే, అవన్నీ వాళ్ళ చర్చిలో ప్రింట్ చేసుకున్నాయండి, మా గ్రంథాల్లో లేవండి అని అన్నాడు. నేనేం చేశాను? నేను వెంటనే రెస్పాండ్ అయ్యి, సరే పంతులు గారు రండి, మనం అదే స్టూడియోలో కూర్చొని మనం నేనేం చేస్తానంటే, సాంబశివరావు చెప్పింది కరెక్టే, ఆ పుస్తకాలు మా బ్రాహ్మణులు మా గుళ్ళల్లో ప్రింట్ చేసినటువంటి పుస్తకాలు అని చెప్పి నీ నోటితో చెప్పిస్తా. నీ నోటితో నేను చెప్పిస్తాను అవి ఎక్కడ ప్రింట్ చేశారనేది. మీరు ఈ విధంగా ఏదో సాంబశివరావు చెప్పిన విషయాలను ఏదో అది కాదు ఇది కాదని ఏదో మసిపూసి మారేడుగా జనాలు మోసం చేయాలని చూస్తున్నారు మీరు హిందువుల్ని. మీరు వాడికి వస్తే నువ్వు ముందు డిబేట్కి రమ్మని చెప్పి నేను పిలిచాను కదా, నేను నిరూపిస్తాను రమ్మన్నాను కదా. మరి సరి చేసుకుంది ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చినారు. ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చి పంతుల్ని పిలిచాను కదా. అదే ఛానల్లో మనం కూర్చున్నాము. నేను పుస్తకాలు నీ చేతికి ఇస్తాను, నేను ఎక్కడి నుంచి తీసుకొని చదివి నేను వినిపించాను. అదే పుస్తకాలు నీ చేతికి ఇచ్చి నీ నోటితోనే చెప్పిస్తా, ఇవి మా గుళ్ళల్లో మా పంతులు ప్రింట్ చేసినాయనని నీ నోటితోనే చెప్పిస్తాను రమ్మని చెప్పి ఛాలెంజ్ సవాల్ విసిరేగా నేను. మరి నేను ఎక్కడ సరి చేసుకుంది ఎక్కడ అంట? మరి ఆడికి కళ్ళు లేవా, లేకపోతే ఇలా జనాలు చూసిన వాళ్ళు అని పిచ్చోళ్ళ? లేకపోతే అంటే ఇంకా వాళ్ళు యాక్చువల్ గా సర్ది పెట్టుకునేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. అది జరుగుతా ఉంది. కాకపోతే ఏమి అనేసి అంటే, సిరాజుద్దీన్ ఇప్పుడు సాంబశివరావు రహమాన్ విషయాన్ని సాంబశివరావు విషయంతో ఎలా ముడేస్తావు? సాంబశివరావు ఇప్పుడు సాంబశివరావు ఇంటర్వ్యూ గురించి ఇప్పటికి అసలు మామూలు హిందువులు కానీ క్రైస్తవులు కానీ మర్చిపోలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు నిద్రపోతున్న కళ్ళలో కూడా సాంబశివరావు కనపడుతుంటే ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అంటే, సాంబశివరావును డైరెక్ట్ గా అనలేక సిరాజుద్దీన్ ద్వారా సాంబశివరావును కౌంటర్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. అదే సిరాజుద్దీన్ పరిస్థితి ఇట్లయింది, రాను సాంబశివరావు పరిస్థితి కూడా ఇదే అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది డిఫరెంట్ అనేసినటువంటిది డిఫరెంట్ కాదు. వాళ్ళు ఏంటంటే జనాలకి సాంబశివరావు ఏం లేదు, ఆయనకి ఏం తెలియదని ఏదో ఎట్టాటి వేరే వాళ్ళ సందర్భాలు తీసుకొచ్చి నాకు మూడైపోతే నేను డైరెక్ట్ గా పిలుస్తున్నాగా. లేదు ఆ భరతవర్ష అనేవాడి ఛానల్లోనూ కూర్చోబెట్టమని చూద్దాం పంతుల్ని. సరే వాళ్ళ హిందూ ఛానల్ కదా పూర్తిగా, అది పూర్తి హిందూ ఛానల్. మతోన్మాదులు అందరిని పిలుచుకోమను, లేదా కరుణాకర్ గారి నాతో డిబేట్ పెట్టమను, లేదా లలిత్ కుమార్తో నాతో డిబేట్ పెట్టమని నేను చెప్పిన విషయాలు ఉన్నాయో లేవో దాంట్లో.
లేదా పొత్తులను తీసుకురాను, లేదా ముగ్గురు కలిసి రమ్మను, లేదా భర్త వరుస నలుగురిని కలిసి కూర్చోమన్నా ఎదురుగా. లేదా లేదా హైదరాబాద్ లో ఎంతమంది పొంతులు ఉన్నారో మొత్తాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టమను, లేదా చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారిని తెచ్చి కూర్చోబెట్టమను. ఎవరో ఉన్నారు మొన్న దాడి జరిగింది. లేదా చిన్నజారిని మటక రమ్మను, లేకపోతే వీళ్ళకి కూడా ధైర్యం చాలకపోతే. నేను బుక్స్ తీసుకొని వచ్చి కూర్చుంటా, అవి ఎవరు ప్రింట్ చేశారో ఎవరు రాశారో మొత్తం బట్ట బయలు చేస్తాను నేను. ఎవరికైనా దమ్ముంటే మరి ఛానల్లో కూర్చోబెట్టి నన్ను విలవమను, వాళ్ళందరిని పిలిపించి నేను చెప్పింది తప్పు అని నిరూపించమని అక్కడే మారిపోతాను నేను హిందూగా. నేను సాంబశివరావు చెప్పింది మా గ్రంథాల్లో లేదని నిరూపించమని చూద్దాం, ఒక్క విషయం అయినా సరే. నేను ఇంకోటి గమనించిన, మీ పుస్తకము అంటే 2వ బుక్ లో ఏమో ఇది ఉంది, శ్రీకృష్ణుని పెళ్లి ప్రస్తావన 2వ పుస్తకంలో కదా ఉండేది. అవును, 2వ పుస్తకంలోనే. అది నేను వీడియో ఎవరో మీ పుస్తకం తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరో వీడియో చేసినాడు. వీడియో చేసి ఎవరికో ఆ విషయాలు కౌంటర్ కింద పెట్టినాడు. బ్రహ్మ వైవర్త పురాణంలో నుంచి కౌంటర్ ఇచ్చినారు మీరు. అదే రెఫరెన్స్ కృష్ణుడి పెళ్లికి ఎన్ని లక్షల జంతువులను చంపారు, ఏమేమి జంతువులను చంపారు అనేది చాలా క్లియర్ గా నేను శ్లోకం ఇచ్చాను, రెఫరెన్స్ కూడా ఇచ్చాను. అవును, అదే నేను చూసినాను. అది పెట్టినారనమాట. అంటే మీ పుస్తకాలు బాహటంగా కౌంటర్ ఇచ్చేటందుకు కొరకు కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. దేవుడు మళ్ళీ కృప చూపాల గాని ఈ పుస్తకాలు ఎన్ని అచ్చులు ఏపిస్తాడో దేవుడు తెలియదు. ఇప్పటికీ మూమెంట్ ఆగల, అందుకే నేను వీడియోలు కూడా చేయలేకపోతున్నా. మూమెంట్ ఆగల ఇంకా. కానీ చాలా బాగుంది పుస్తకము, చాలా బాగుంది. అందులో ఎపిసోడ్ బై ఎపిసోడ్ కాబట్టి ఒక చాప్టర్ కు సంబంధం ఉండదు కాబట్టి బాగా హాయిగా చదువుకోవచ్చు. అంటే బోర్ ఫీలింగ్ రాదు బ్రదర్, బోర్ ఫీలింగే లేదు అసలు దేనికదే. చివరి వరకు కూడా చివరి చాప్టర్స్, ముగింపు చాప్టర్స్ ఉన్నాయి. అంబేద్కర్ గారిది ఒకటి, వేమనది ఒకటి. అసలు అవి ఇంకా అసలు అవి అద్భుతంగా ఉంటాయి. అవి ఆ కొటేషన్స్ గానీ, ఈయన పద్యాలు గానీ, వేమన వేమన మీద నేను అసలు వేమనది నేను ఫస్ట్ టైం మీ పబ్లికేషన్ లో చూడటము నాకు అసలు భలే ఆశ్చర్యం అనిపించింది. అరే ఇది భలే పట్టినట్టే సాంబన్న అసలు. అంటే మేము చిన్నప్పుడు చదువుతుంటే కానీ ఎప్పుడు కూడా అంటే వాటిని మనం కౌంటర్ కు తీసుకోవచ్చు అనేసి చెప్పేసి ఎప్పుడు ఆలోచన రాలే. చిన్నప్పుడు బడిలో నేర్చుకున్నవి కదా కొన్ని. బస్ స్టాండ్ లో కూడా మనకు వేమన శతకాలు బడిలో మనకు కనపడేది ఉప్పు కప్పు రాము, నొక్క పోలికలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. అయ్యే కొద్దిగా నీతి సూక్తులు లాంటివి. ఇప్పుడు మనకు బస్ స్టాండ్ లో చిన్న చిన్న పుస్తకాలు దొరుకుతాయి. వాళ్ళ దేవుళ్ళని వీటిని ఎందుకు పెడతారు బ్రదర్ పాఠ్య పుస్తకాల్లో? పాఠ్య పుస్తకాలు కాదు నేను అంటుండేది. నాకు బస్ స్టాండ్ లో బస్ ఎక్కినప్పుడు ఆ బస్ స్టాండ్ లో మనకు పాత రోజుల్లో బస్ స్టాండ్ లో ఉంటాయి షాపుల్లో తగిలించి అమ్ముతుండ్రి. నేను అది పుస్తకం తీసుకునేసి బస్ స్టాండ్ ఊరికే బస్సు పోతా ఉంటే ఊరికే ఆ సమయం అంతా అనేసి అని చెప్పి చదువుతా ఉంటాను అనమాట. పద్యమో తాత్పర్యమో అట్లా చదువుతున్నప్పుడు నాకు తెలిసేది. కానీ దాన్ని ఒక కౌంటర్ గా మనము వాడచ్చు అనేసి అని చెప్పేసి అని నాకు మీ పుస్తకంలో చూసిన తర్వాత ఏం పట్టుకున్నాడు సాంబన్న ఇది అనేసి అనిపించింది. కానీ నిజంగా భలే ఆశ్చర్యం అనిపించింది నాకు. అంబేద్కర్ అనేసి అంటే సరే మనము వాడుతున్నటువంటిదే అంబేద్కర్ కొటేషన్స్, ఎక్కడెక్కడ కొటేషన్స్ ఎవరో తెలియని అవన్నీ కూడా అద్భుతమైన కొటేషన్స్ హిందూ మత గ్రంథాల మీద, వేదాల మీద, పురాణాల మీద, మనుధర్మం మీద, వీటన్నిటి మీద అసలు మామూలు కొటేషన్లు మాట్లాడాలి అంబేద్కర్ అయితే. భలే ఉన్నాయి అసలు. కానీ వేమనది నాకు భలే నచ్చింది. అంటే ఒక నూతనమైన ఇది కదా, కొత్త టైప్ ఆఫ్ కౌంటర్ లో. అది అందరు ఏం చేస్తారంటే పద్యం ఇచ్చి తాత్పర్యం ఇస్తారు. మనం ఏం చేసాం, దీంట్లో పద్యం ఇచ్చాము, తాత్పర్యం ఇచ్చాము, తాత్పర్యం యొక్క వివరణ కూడా ఇచ్చాము. కొంతమందికి అర్థం కావు, తాత్పర్యాలు కూడా అర్థం కావు. దానిని వివరంగా సరళంగా అర్థమయ్యేటట్టు రాశాం. అవును చూసిన నేను పుస్తకం మొత్తం ఫస్ట్ డే ఊరికి ఓవరాల్ గా 2 బుక్లు తెరిచి చూసినాను. తర్వాత చదవడం మొదలు పెట్టినా కదా, బాగా అనిపించింది. ఫస్ట్ బుక్ చాలా బాగుంది. సెకండ్ బుక్ దేవుడు మిమ్మల్ని కాపాడాలన్నా, దేవుడు మీకు మంచి ఆరోగ్యం, బలము, శక్తిని ఇవ్వాలా దేవుడు మిమ్మల్ని. అయితే ఇప్పుడు భరత వర్ష గారిది నాకు అది పెట్టి లింక్ పెట్టి నేను పెట్టా వీళ్ళ కామెడీ. మొన్న కూడా అంతే, బొక్కల డాక్టర్ ఏదో ఇంటర్వ్యూ పోయాడంట, వైరాను ఏదో దాని పేరు, ఛానల్ పేరు. అక్కడ మొన్న ఒక అతను సిగ్నేచర్ స్టూడియో పోయాడు.
హిందూ మతం గురించి నోటికొచ్చినట్టు మాట్లాడాడు. అతను మరి నేను భక్తివన్ ఛానల్ వాళ్ళు పిలిచారు డిబేట్ కని నాతోటి. అబ్బో డాక్టర్ గారితో అయితే నేను డిబేట్ కి రానని మానుకున్నాడు అతను. అన్నాడు నా పేరు చెప్పట్లా. మళ్ళీ ఒక ఛానల్ అతని వీడియో అతని ఛానల్లో కూడా వీడియో పెట్టి అదే మాట అన్నాడు. మొన్న ఛానల్ వచ్చిన అతను మరి నాతో డిబేట్ చేయకుండా పారిపోయాడు. నాకు ఫోన్ కూడా చేయలేదు. అంటే ఏమనిపిస్తుందంటే సాంబశివరావు చేసే పని వీళ్ళకి మింగుడు పడతలా. ఇప్పుడు ఈ ప్రతి దాంట్లో సాంబశివరావుదే పై చేయి అవుతుంది. ఏమో మనం ఇంతమంది ఉన్నాం, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నాం, పెద్ద పెద్ద చదువులు చదివాం, పెద్ద పెద్ద కులాలుగా పిలువబడే కులాల్లో ఉన్నాం. అంటే ఏమో ఒక సాంబశివరావు ముందు మనం ఎందుకు పనికి రాకుండా పోతున్నామే, ప్రతిసారి అతనిదే పై చేయి అవుతుంది అని పాపం వాళ్ళు ఏం చేయాలి? అలింగాక మనం అబద్ధాలు చెప్పుకోవడం మొదలు పెట్టారు. ఇంకా ఆ బొక్కలోడు గాని, ఈ భరత వర్ష లాంటి వాళ్ళు గాని వీళ్ళంతా కూడా లేనిపోని అబద్ధాలు ప్రచారం చేయడం మొదలు పెట్టారు మన మీద. అంటే సాంబశివరావు పారిపోయాడు, మాతో డిబేట్ చేయాలి కాబట్టి సాంబశివరావు చెప్పింది నమ్మకాట్లేదు. అరే వీళ్ళ బతుకులు వీళ్ళు అసలు. అంటే మన వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది, వాళ్ళకి కూడా కొంతమందికి అర్థమవుతుంది పరిస్థితి. కొంతమందికి అందరికీ తెలుసు, హిందువులందరికీ మన గురించి మన వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. అరే ఈ బొక్కలోడు వీళ్ళంతా అబద్ధాలు చెబుతున్నారులే, సాంబశివరావు సంగతి మాకు తెలియదే ఉంది. క్రిస్టియన్ అయినా కానీ ఇంత బాగా రెఫరెన్స్లు చూపించి ఇంత బాగా మాట్లాడి కౌంటర్ చేస్తున్నటువంటి వ్యక్తి అని చెప్పి వాళ్ళకి మనసులోనైతే ఇన్నర్ ఫీలింగ్ అదే. మన గురించి తెలుసు వాళ్ళందరికీ. కాకపోతే మతోన్మాదులు అది ఇదని వాగినప్పుడు పాపం వీళ్ళని చూసి జాలి పడుతుంటారు వాళ్ళు. అంటే ఇంకా పరిస్థితులు వాళ్ళను ఎట్లా చేసేసినాయి అనేసి అంటే వాళ్ళు బయటకు రాలేరు, లోపల ఉండలేరు. పరిస్థితి అటువంటిది కొంతమందికి. పంతులు ఏం చేశాడంటే బ్రదరు, ఇప్పుడు మనం మాట్లాడి వచ్చిన తర్వాత సిరాజ్ రెహమాన్ వెళ్ళాడు కదా. అవునవును. సిరాజ్ రెహమాన్ ఏదో మాట్లాడితే అతన్ని డిబేట్ కి రమ్మని సవాల్ విసిరాడు. పంతులు సపరేట్ వీడియో పెట్టాడు. అవును. సంతోష్ గణపతి అని ఆయన. మరి నేను పబ్లిక్ గా వీడియో పెట్టి నువ్వు రా తేలుద్దాం నేను మాట్లాడి నీ నోటితోనే చెప్పిద్దాని అన్నానుగా నేను. నిన్ను పిలవడు, మరి నన్ను ఎందుకు పిలవలేదు మరి? సాంబశివరావు ఏంది, నువ్వేమనుకుంటున్నావు అసలు? నువ్వు చెప్పింది తప్పు, మా గ్రంథాలు అదంతా నేను పెద్ద గణాపాటిని ఏమనుకున్నావు? నా పేరే గణాపాటి, అసలు దడదడలాడిస్తాను ఏమనుకున్నావు? మా గ్రంథాల గురించి నీకేం తెలుసు? రా వచ్చి కూర్చో, నువ్వు చెప్పి మా గ్రంథాలు లేవు అని నిరూపిస్తా, నీకు దమ్ముంటే రా అని చెప్పి సవాల్ విసరొచ్చుగా. అరే సాంబశివరావు సవాల్ విసురుతుంటే నువ్వు ముఖం సాటేసి పక్కకు పోయి సిరాజ్ రెహమాన్ పిలుస్తావేంది? నాకు అర్థం కాదు. పిలుస్తుంది సాంబశివరావు. ఆయన వచ్చి కౌంటర్ ఇవ్వగానే మీరు వీడియో చేసినారు ఒకటి. అట్లా కాదు కదా, సాంబశివరావు రారా బాబు కూర్చొని మాట్లాడదాం అని చెప్పి నేను సవాల్ విసురుతుంటే డిబేట్ కి రమ్మని, నువ్వు సిరాజ్ రెహమాన్ ఎంట పోతుంటే నువ్వు నా ఎరగనట్టుగా దక్కుంటా సాంబశివరావు ముందు కంట పడకుండా. ఏమన్నా మహేందర్ బ్రదర్ ఏమన్నా దీంట్లో తను ఏమన్నా హెల్ప్ చేయగలుగుతాడేమో చూడాలి. మహేందర్ గారికి ఆల్రెడీ బ్రదర్ మేము మెసేజ్లు పెట్టాము, వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది ఆయనతోటి. ఆయన నేను ఏర్పాటు చేస్తాను, నీకు ఎందుకు డిబేట్ చేస్తాను, ఆయనతో కలిసి ఏర్పాటు చేపిస్తాలే అన్నాడు. అది 2 నెలలు గడిచింది కూడా అది జరిగి. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రతిపాదన ఆయన ముందు పెడదాం అనుకుంటున్నాను. నేను మొన్ననే వేరే బ్రదర్ తో మాట్లాడినా, ఒకసారి మళ్ళీ మనం మహేంద్ర గారిని సంప్రదించాలి, ఆ పంతులను తెచ్చి కూర్చోబెట్టాలి, జనాల్లో ఒక డౌట్ ఎందుకు మళ్ళీ ఎందుకు ఇస్త్రీ చేస్తావు ఇంకా పంతులు తెచ్చి కూర్చోబెట్టింది నాకు వదిలిపెట్టను నేను అని చెబుదామని అనుకుంటున్నాం మేము. ఆల్రెడీ ఆయన అట్లా అనడం తప్పు కదా, అంటే ఇవేవో చర్చలో కూర్చొని రాసినారు అనేసి అని చెప్పేసి అనడం తప్పు. నాకు కూడా అంటే మనసు చివుక్కుమన్నది. హిందువులకు కూడా తెలుసు కదా బ్రదర్, ఆ మాట ఒప్పుకుంటారా హిందువులు? చర్చిల్లో ఎక్కడన్నా పురాణాలు వేదాలు ప్రింట్ చేస్తారా? అట్లా ఆ మాట అనకూడదు. అట్లా ఆ మాట అన్నాడు అంటే ఏంది, అది డొలతనంగా అక్కడే బయటపడుతుంది కదా. నువ్వు సాంబశివరావుని కౌంటర్ చేయదలుచుకున్నావు, ఏం చేయాలా? నువ్వు పుస్తకాల్లో లేదన్నావు, లేని పుస్తకం అయితే చూపి అక్కడ లైవ్ లో లేసి శ్లోకాలు గేకాలు దడదడలాడి చదివి వినిపి అక్కడ. అది నేను నయ్యం నీకంటే, నేనైనా రెండు శ్లోకాలన్నా చదివాను శుభ్రంగా, వాటి అన్నిటి తాత్పర్యాలను చదివి వినిపించా, రెఫరెన్స్లు కూడా చెప్పాను. నువ్వు గణాపాటి వంటివి, నువ్వేదో ఋగ్వేద పండితుడు వంటివి ఒక శ్లోకం అన్నా చదవకపోతే వాడు కూర్చొని, ఒక రిఫరెన్స్ అన్నా చెప్పకపోతే మీ గ్రంథాల నుంచి. ఈ పొంతుల కంటే నేనే బెటర్ కమ్మంగా. చాలా చాలా మేలు.
అలాగా ఒక్కొక్కడు వీళ్ళు కామెడీలు చూస్తాను నవ్వు వస్తుంది. ఇది భరతవర్ష అనేవాడు ఏమన్నాడంటే మన సిగ్నేచర్ స్టూడియోలో ఇంటర్వ్యూ చేసి వచ్చిన తర్వాత అప్పుడు ఇట్లా వీడియో చేశాడు. ఏమన్నాడంటే ఈ సాంబశివరావు మాట్లాడిన వాటి మీద కౌంటర్ వీడియోలు వస్తాయి మన ఛానల్లోనే, మేము అన్నిటికీ ఆన్సర్లు చెబుతాం అన్నాడు. మరి ఏది ఇంతవరకు? ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని ముట్టుకునేందుకు డైరెక్ట్ గా ముట్టుకుంటే ఎక్కడ కాలుతుందో అనేసి అని చెప్పేసి అని అర్థమయ్యి నువ్వు ఇండైరెక్ట్ గా ముట్టుకున్నా నేను సాంబశివరావు వదిలిపెట్టడుగా. డైరెక్ట్ గా అయితే మాడి మసి అయిపోతావు, ఇండైరెక్ట్ గా ముట్టుకున్నా సాంబశివరావు వదిలిపెట్టడుగా. ఆ పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. ఇక దాన్ని సరి చేసుకునే ప్రయత్నంలో పడినారు ఇప్పుడు. ఇప్పుడు మీరేం చేశారు అనేసి అంటే ఆ పుట్ట మొత్తం తవ్వి ఎక్కడో లోపలికి పోయి అన్ని బీక్కునేసి వచ్చినారు. ఇప్పుడు ఈ పుస్తకాల మీద మీరు రాసినటువంటి పుస్తకాల మీద కౌంటర్ రాసేటందుకు కొరకు వాళ్ళు పురాణాలని కంప్లీట్ గా వాళ్ళు స్టడీ చేసుకోవాలి కదా ఫస్ట్. ఎక్కడ సరిపోతుంది సమయము? అసలు వాళ్ళు దాంట్లో రాసిన ఎన్నాళ్ళ మీద దాచిపెట్టి వాటిని బయటికి తెచ్చినోడు ఎవరు లేరు పూర్తిగా. అవునవును. ఈ రోజు మనం వాటన్నిటిని స్టడీ చేసి ఒక్కొక్కటి బయట పెడుతుంటే తట్టుకోలేక ఎదవలు అవి మా గ్రంథాలు కాదు, అవి వాళ్ళు ఎవరో రాశారు, వాళ్ళు క్రైస్తవులు రాశారు, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు రాశారు. సిగ్గులేని బతుకులు అవి. ఆత్మాభిమానాన్ని లేదా దాన్ని అంటారు చూడండి, మనస్సాక్షిని చంపుకొని బతకం అంటారే, ఆ బతుకుతున్నారు ఆ దరిద్రులు. మరి బ్రాహ్మణులు రాసుకునే లేక ఇప్పుడు ఈ గతి ఎందుకు పెట్టింది? బ్రిటిష్ వాళ్ళు రాసిన, క్రైస్తవులు రాసిన చదవాల్సినవి మన షాపుల్లో అమ్ముకోవాల్సిన గతి మీకు ఎందుకు పెట్టింది? అలాంటి దుస్థితి మీరు ఎందుకు రాసుకోవాలా? అప్పుడు మీరు రాసిన గ్రంథాలు ఎడిపోయినాయి. అప్పుడు మీరు రాసుకున్న గ్రంథాలు ఉంటాయి కదా, ఏడిపోయినాయి. మరి అవి ఎందుకు మీరు ఫాలో అవ్వట్లేదు? బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు రాసిన గ్రంథాలు ఎందుకు ఫాలో అవుతున్నారు? సిగ్గులేదు. అక్షరం ఉండాలి ఫస్ట్. ఇద్దరు ఏంటంటే ఏదో ఒకటి అట్ట జనాలకి ఆ నిజాలు తెలుస్తాయనని బతుకులు అయ్యి. కానీ చాలా అంటే నాకు ఫస్ట్ వాల్యూమ్ బాగా అనిపించింది. ఇక నేను సెకండ్ వాల్యూమ్ మొదలు పెట్టలేదు, అయితే చూచాయిగా ఊరికి అక్కడక్కడ చూసినాను. సెకండ్ వాల్యూమ్ మనుస్మృతి, అదే మన అన్టచబిలిటీ గురించి ఉంటది బ్రదర్. అసలు అది ఒక పిహెచ్డి చేసి రాసినట్టే ఉంటుంది చూడండి, ఎక్సలెంట్ గా ఉంటుంది. అన్ని ఏ చాప్టర్ ఆ చాప్టర్ ఒకటని అనుకోవడానికి లేదు. అదైతే చాలా బాగుంది. అంటే ఇంట్రెస్టింగ్ కంటిన్యూటీ లేదు కాబట్టి ఏ చాప్టర్ ఆ చాప్టరే ఉంది కాబట్టి మనము చాప్టర్ 1 నుంచి చాప్టర్ 4 కు జంప్ అయినా కూడా మనకు వచ్చిన కన్ఫ్యూజన్ లేదు. అంటే నాకు అట్లా అనిపించింది పుస్తకంలో. నేను ఫస్ట్ చాప్టర్ చదివినాను, నాకు ఏదో మళ్ళీ 4th చాప్టర్ లో నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. నేను మళ్ళీ 4th చాప్టర్ చదివితే 4th చాప్టర్ కి అయిపోయింది. మళ్ళీ మనము సెకండ్ చాప్టర్ కు రావచ్చు, లేదా 3rd చాప్టర్ కు, మన ఇష్టం అనమాట. పుస్తకంలో దేనికి అదే ఉంది, ఏ దానికి సంబంధం లేకుండా ఉంది. చాలా బాగుంది పుస్తకము, బాగా అనిపించింది. అయితే కొంతమంది, నేను వేరే గ్రూప్లలో ఉన్నప్పుడు, వేరే డిఫరెంట్ గ్రూప్స్ లో నేను అది ఫార్వర్డ్ చేసినప్పుడు ఒక అతను ఇది ఇంగ్లీష్ లో కూడా ఉంటే బాగుండేదేమో కదా అనేసి అని చెప్పి ఒక వ్యక్తి అన్నాడు. అయితే పుస్తకం ఇంగ్లీషే కాదు బ్రదర్, కన్నడంలో అడుగుతున్నారు, హిందీలో అడుగుతున్నారు. అయితే ఈ మామూలుగా పెద్ద పని అవన్నీ చేయాలంటే దానికి తగ్గ వాళ్ళు కావాలి, మనలాంటి జీలు ఉన్న వాళ్ళు కావాలి, అనువాదకులు మనలాంటి ఆ భారం ఉన్నటువంటి వాళ్ళు కావాలా. ఎవడు పడితే వాళ్ళు దీనికి న్యాయం చేయలేరు. కాబట్టి రాబోయే రోజుల్లో దేవుడు మనకి వీటన్నిటికీ సంబంధించి సహాయం చేస్తాడు. ఎంత పని చేయించినాడు అది కూడా చేయాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంగ్లీషు, హిందీ, కన్నడం, తమిళం, మలయాళం అన్నింటిలో రావాలి. చేస్తే బాగుంటది. అది చాలా మంది అంటే ఊరికే ఇక వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి అంటే ఈ పుస్తకాల పేర్లు, ఆ శ్లోకాల నంబర్లు అవి తీసుకుంటున్నారు అన్నమాట. చాప్టర్ నంబర్ వాటిని తీసుకొని వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. అంటే ఇంకా వేరే మార్గం లేదు కదా, అట్లా చెక్ చేసుకుంటున్నారు. బట్ ఏదో రకంగా కొంత జ్ఞానాన్ని అయితే, అంటే వాళ్ళు ఇప్పుడు దాన్ని ఏ రకంగా తీసుకుంటారు అనేసి అనేటటువంటిది ఇక వాళ్ళ స్వవిషయం. కానీ వాళ్ళు ఏ విధంగా తీసుకున్నా బ్రదరు, సత్యం అనేది దాటదు. వాళ్ళ మనసాక్షి తెలుసు, వినేవాళ్ళ మనసాక్షి తెలుసు, చదివేవాళ్ళ మనసాక్షికి తెలుసు. అది నేను అంటున్నా. ఇప్పుడు చదువుతున్నాడు కాబట్టి కొంత ఎన్లైటన్మెంట్ అయితే ఉంటది. ఓకే, కొత్త విషయం నేను తెలుసుకున్నాను అనేసి చెప్పి. మరి మూర్ఖులు అయితే మనం ఏం చేయలేం. కానీ
అందరూ మూర్ఖులు కాదు కదా బ్రదర్. హైందవ అదే సహోదరులు అదే చాలా మంది మంచోళ్ళు ఉన్నారు, సత్యాన్వేషకులు ఉన్నారు. ఆ, ఒక వర్గమే ఇప్పుడు అదే అదే అవును అవును ముప్పావలా వంతు మంచోళ్ళే ఉన్నారు, అలా పావలా అవును వంతే కొంతమంది దరిద్రులు అవును. ఉన్నారు. ఉమ్. కాబట్టి మంచి పుస్తకమే అంటే కొంత నా వరకైతే ఆ, మంచి జ్ఞానముతో కూడుకున్నటువంటిది. ఉమ్. అంటే ఒక రీసెర్చ్ ఒక లెవెల్లో. ఆలోచింప చేసే విధంగా రాశాను బ్రదర్. ఎగుని అవును విమర్శిస్తున్నట్టుగా కానీ అవును దూషిస్తున్నట్టుగా కానీ రాయాల మనం మరి. అవును అవును పుస్తకం బాగుంది, ఇన్ఫర్మేటివ్ ఉంది, చాలా ఇన్ఫర్మేటివ్. అది ఇన్ఫర్మేటివ్. సరే సామన్న. సరే బ్రదర్, నాకు ఆ పిచ్చోడిది లింక్ పెట్టు ఒకసారి, నేను పెట్టిన చూస్తాను. పెట్టిన పెట్టిన పెడుతున్నా. అవసరమైతే నేను ఒకసారి దరివేయాలి, చాలా రోజులు అయింది వీళ్ళకి. సరే సరే సరే. సరే బ్రదర్, ఉంటాను. ఓకే.